తెలంగాణ వచ్చినాక 24 గంటల కరెంటు మీకు వస్తుందా లేదా మీరు చెప్పండి. ఇవాళ ఊర్లకే కాదు, మీ పంట పొలాలకు కూడా 9 గంటల కరెంటు ఇవాళ ఇస్తున్నాము. ఈ సంవత్సరం ఇంకొక 6 నెలల లోపు మీ ఇంటికి ఎట్లయితే 24 గంటల కరెంటు వస్తుందో 24 గంటల కరెంటు మీ పంట పొలాలకు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం. గది తెలంగాణ. లంబాడ తండాలలో ఆడపిల్లలు పెళ్లి చేయక ఆడపిల్లలు నమ్ముకునే దుస్థితి తెలంగాణ మనం చూసినాం. కానీ ఆడపిల్ల ఇంటికి లక్ష్యం అని చెప్పి భావించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ కులంతో సంబంధం లేకుండా, మతముతో సంబంధం లేకుండా ఏ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగినా 75,116 రూపాయలు కట్టం లెక్కించే ప్రభుత్వం దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నది, ఎక్కడ లేదు. 400 కోట్ల రూపాయలు NCDC నుంచి శాంక్షన్ ఉన్నాయి. దీన్ని వాడాలని చెప్పినప్పుడు చెల్లించిపోయినాం. అరే 400 కోట్ల రూపాయలు లోన్ ఇస్తాను, అది తీసుకుపోయి తెలంగాణ యాదవులకి ఇస్తే బతుతారు కదా, కుటుంబాలకి ఇస్తే బతుతారు కదా అని చెప్పి మేము అంటే ఎవరో సంతకం పెట్టలే అంటే నేను మన ఎంపీ వినోద్ కుమార్ గారు ఇద్దరం కలిసి ఈ 400 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినాం. అన్న 20 ఏళ్ల క్రితం శాంక్షన్ అయ్యే 400 కోట్ల రూపాయలు ఇవి ఇస్తే మనం బతుకుపోతామని చెప్పి 400 కోట్ల రూపాయలకు సంతకం పెట్టి గ్యారెంటీ ఇచ్చి మొన్న పంచిన విషయం మీ అందరూ కూడా తెలుసు. ఈ మధ్య కూడా వచ్చినాయి. ఇవాళ 1,25,000 రూపాయలలో 93,700 రూపాయలు ఫ్రీగా ఇచ్చే రాష్ట్రం మీకు. ఈ ఒక మనిషికి 93,750 రూపాయలు ఇస్తున్నది ఫ్రీగా. మిగతాది మాత్రం మీరు కట్టుతున్నారు. ఇది 93,000 రూపాయలు అంత ఈజీ కాదు. 93,000 రూపాయలు ఒక మనిషికి సబ్సిడీ ఇచ్చే రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడ లేదు. అది మనసున్న ప్రభుత్వం, మా యాదవులు కడపడ బాగుపడాలని చెప్పే ప్రభుత్వం ఒక కేసీఆర్ గారి ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వమే చెప్పి మనం చేస్తా ఉన్నాం. దయచేసి మీరు ఈ ఇచ్చిన గొర్రె చచ్చిపోతే కూడా పైసలు వస్తే గుర్తుపెట్టుకోండి. అది కరెంటు షాక్ కూడా చచ్చిపోయినా, అది రోగం వచ్చి చచ్చిపోయినా, నువ్వు రోడ్ల మీద కాళ్ళు కొట్టుకుపోతుంటే యాక్సిడెంట్ చచ్చిపోయినా, ఏ ఒక్క గొర్రె చచ్చిపోయినా కూడా ఇంకా ఇంతకుముందు లెక్క మా మామిడాల పిల్లలు వచ్చింది. మన వడ్డీ బుక్ చచ్చిపోయినాయి 287 గొర్రెలు చచ్చిపోయినాయి. మన మామిడాల పిల్లలు 287 గొర్రెలు చచ్చిపోయినాయి. వాళ్ళు వాళ్ళు వచ్చిండ్రు. కానీ ఆ ఏడుపు ఉండద్దని, ఆ దుఃఖం ఉండద్దని ఇవాళ జీవాలకు ఎప్పుడు ఏమైతే తెలియదు. బర్రె మంచిగానే ఉంటే తెలియదు, చచ్చిపోతుంది, ఆగమైపోతాం మనం. ఆ జీవాలే మన ప్రాణం కాబట్టి, ఆ జీవాలే మన జీవితం కాబట్టి ఆ గొర్రెలు చచ్చిపోయినా కూడా ఇవాళ ఇన్సూరెన్స్ ఇస్తాం. ఆ గొర్రె పైసలు కూడా తప్పకుండా ఇచ్చే స్కీమ్ పెట్టినాం మేము. అందుకనే నేను ఒకటే కోరుతున్నా మా సంఘాల నాయకులకి, మేపుకోవడం ఎంత ఇంపార్టెంటో 10 గంటలు 20 గంటలు గడ్డి పెట్టుకొని ఆ గొర్రెలను కాపాడుకునే ప్రయత్నం చేయి. ఇవాళ నీకు ఇచ్చినని నువ్వు బాగుపడాలని కడుపు నిండా. ఈ ఊళ్ళల్లో ఆకలి ఉండద్దని, ఈ ఊళ్ళల్లో కన్నీళ్ళు ఉండద్దని మేము కోరుకుంటున్నాం. ఇవాళ వీళ్ళకే కాదు, ఇవాళ ఏ క్షౌరం చేస్తున్నారో నాయి బ్రహ్మలు వాళ్ళకు రేపు మాకు ఇవ్వబోతున్నాం. కడుపు నిండా మంచి బ్రహ్మాండంగా సెలూన్ షాప్ కూడా పెట్టిపోతున్నాం. ఊరికి సేవ చేసే మంగళి కులస్తులకి, నాయి బ్రాహ్మలకి, ఊరికి సేవ చేసే రజకులకి తప్పకుండా వాళ్ళకు కూడా ఈ నెల 2 నెలల్లో మీకు ఎట్లయితే ఊళ్ళలో చిచ్చిపోయినామో ప్రతి ఊరికి వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం.